ఓబీసీ రిజర్వేషన్ అనేది వ్యాలిడిటీ 1 ఇయరే ఉంటదండి. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్‌కి ఉంటుంది. అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. ఇప్పుడు 2026లో మేలో నోటిఫికేషన్ వచ్చింది అని అనుకున్నాం. హ్మ్. సో, 2026 ఏప్రిల్ 1 తారీఖు నుంచి మనకి సర్టిఫికేట్ తీసేసుకోవచ్చు. అది నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు ఉంటుంది. 2027 వరకు. నోటిఫికేషన్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజుకి మన దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసే మిస్టేక్. హ్మ్. సో, నోటిఫికేషన్ వచ్చిన డేట్ అనేది మన సర్టిఫికేట్‌లో ఆ డేట్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే మనకి ఓబీసీ సర్టిఫికేషన్ వస్తది. రిజర్వేషన్ తీసుకోవటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక రెండో రిజర్వేషను ఈడబ్ల్యూఎస్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అంటే అప్పర్ క్యాస్ట్‌లో ఉండి జనరల్ రిజర్వేషన్‌లో, జనరల్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో పేరెంట్స్ యొక్క ఇన్‌కమ్ అగైన్ సేమ్ 8,00,000. 8,00,000 అండ్ బిలో ఉంటుందో వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది. వీరు కూడా 8,00,000 ఇన్‌కమ్ అనేది ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించింది కాబట్టి నోటిఫికేషన్ వచ్చే టైంకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వారి దగ్గర ఉండాలి. కాబట్టి జనరల్ రికమెండేషన్ ఏంటి అనంటే స్టూడెంట్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న వారు అటువంటి వారికి హ్మ్. ఇయర్లీ వన్స్ అవసరం ఉన్నా లేకపోయినా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తర్వాత ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని వారి దగ్గర పెట్టుకుంటే అది చాలా మంచిది వాళ్ళకి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన డేట్ ఉందా లేదా అనేది ప్రతిసారి చెక్ చెక్ చేయలేము. చేసుకోలే. అవును సార్. కాబట్టి ఒక మంత్ పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం జనవరి ఎండింగ్‌లో ఉన్నాము. అవును. ఏప్రిల్ రాగానే మనం ఇమ్మీడియేట్‌గా ఒక సర్టిఫికేట్ తీసేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఇలా తీసుకున్నట్లయితే గనుక ప్రాబ్లమ్ ఉండదు. లాస్ట్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లమ్ ఉండదు.